సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్ అని బన్నీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా ముంబైలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న వరుణ్ ధావన్, సమంత పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు. సిటాడెల్ హనీ బన్నీను మీకు చూపించేందుకు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం. ఎట్టకేలకు అది మీ ముందుకు వస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉన్నాం. సమంతతో పోలిస్తే ఈ ప్రాజెక్టు కోసం తక్కువగా శ్రమించా. ఈ ప్రాజెక్టు ఓకే చేసిన సమయంలో ఆమె ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందో అందరికీ తెలుసు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి వృత్తి పట్ల ఆమె కనబరిచిన ఏకాగ్రత మా టీం అందరిలో స్ఫూర్తి నింపింది. ఈ ప్రాజెక్టు ఓకే చేసిన వెంటనే రాజ్ అండ్ డీకో నాకు ఒక షరతు పెట్టాడు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు వేరే సినిమాలు యాడ్స్లో వర్క్ చేయడానికి వీల్లేదన్నాడు. బన్నీ రోల్ పోషించినందుకు ఆనందంగా ఉంది. సినిమాతో పోలిస్తే సిరీస్ల వల్ల ఒక రోల్తో ఎక్కువ కాలం ట్రావెల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అని వరుణ్ ధావన్ చెప్పాడు. ఆ తర్వాత సమంత మాట్లాడుతూ, మా ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం నెలకొంది. మా ఇద్దరి మధ్య మంచి శృంగార సన్నివేశాలు వచ్చాయి. దానివల్ల షూటింగ్ చక్కగా పూర్తి చేశాం. 12 నిమిషాల నిడివి గల యాక్షన్ సీన్ను సింగిల్ టేక్లో చిత్రీకరించారు. దాదాపు ఏడాది నుంచి ప్రేక్షకులకు చూపించేందుకు ఎదురు చూస్తున్నాం. యాక్షన్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది. వరుణ్ ధావన్తో కలిసి వర్క్ చేయటం ఆనందంగా ఉంది. వర్క్ పట్ల అంకిత భావంతో ఉంటాడు. మంచి మనసు ఉన్న వ్యక్తి అని సమంత తెలిపింది. జీవితంలో క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారు అని విలేకరి ప్రశ్నించగా, కొన్నిసార్లు నేను చేతులెత్తేస్తాను, అయితే అక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు, నేను తిరిగి పైకి లేస్తా అని బదులిచ్చింది సమంత. ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత రాజ్ అండ్ డీకేతో సమంత చేస్తున్న రెండో ప్రాజెక్టు ఇది. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతోందని సమాచారం. కేకే మీనన్, సిమ్రాన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 7 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి సమంత చేసిన కామెంట్లపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలా వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్మేమన్న పోతుందా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.